ఈరోజు మనం నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ విలేజ్లో ఉన్నాం. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న వీరమల్ల అరుణ్ కుమార్ గారితో ఉన్నాం. వారి ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ఈ గ్రామంలో ప్రజలు వారిని ఏ విధంగా స్వాగతిస్తున్నారు, వారి ప్రచారం గురించి వారి మాటలు తెలుసుకుందాం మనం. నమస్కారం సార్. మీరు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ఊర్లోని సమస్యల గురించి ప్రజలు మీకు వినవిస్తున్నారు? ప్రజల నుంచి మంచి స్పందన కల్పిస్తున్న ప్రచారంలో రానున్న తరంలో యువతను ముందు భాగంలో ఉంచి గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ఎమర్జెన్సీ కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, మన చనిపోయిన బాడీ బాక్స్ కావచ్చు, వివిధమైన మౌలిక సదుపాయాలు, వాటర్ కానీ మా నెరడకు ముఖ్యంగా సాగర్ వాటర్ రావట్లేదు. ముఖ్యంగా మా మేనిఫెస్టోలో ఫస్ట్ అదే నిర్ణయించుకున్నాం. వాటర్ చాలా ఇంపార్టెంట్, పొద్దున్న లేస్తే మనకు వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేనిఫెస్టో మాత్రం ఖచ్చితంగా తీసుకున్నాం. అదే విద్యార్థులకి ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకి ఖచ్చితంగా మొదటి బహుమతిగా మేము 17,110 రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చాం. ఖచ్చితంగా చేస్తాం. రానున్న రోజుల్లో కూడా యువతరం చాలా విలేజ్లో పోటీకి రావాలి. అదేవిధంగా మా మేనిఫెస్టోలో ముఖ్యంగా యువకులకు యువతలకు కూడా చేయూతనిద్దామని మేము అనుకుంటున్నాము. ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్యలు, మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏది, మీరు గెలిస్తే ఏ విధంగా? ముఖ్యంగా ఏంటంటే మాకు నేరడకు ఉమ్మడిగా ఉన్నటువంటి గొల్వన్బాయి కానీ, గాదిరెడ్డిపల్లె కానీ సీసీ రోడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మేము కూడా మేనిఫెస్టోలో చేసుకున్నాం. రోజు ప్రచారం చేస్తుంటే చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. అవి కూడా మేము ఫస్ట్ సారి కాబట్టి అన్ని నోట్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గ్రామం నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. ఇంకా కూడా మీ సమస్యలను ఖచ్చితంగా నెరవేరుస్తాం. రోజు రోజు ప్రచారం చేసుకుంటూ గెలుపు దిశగా మేము వెళ్తామని ఈరోజు తెలియజేస్తాం. ముఖ్యంగా మేము ఈ ఊర్లో ప్రజలను అడిగితే చెప్పింది అంటే మేజర్ సమస్య డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, రోడ్ల సమస్యలు కావచ్చు, వాటర్ సమస్య. ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి ఏ గ్రామం అయినా కంపల్సరీ ఉండాల్సినటువంటి డ్రైనేజ్. సెకండ్ థింగ్ ఏంటంటే రోడ్లు, లైట్లు, ఇవి ఖచ్చితంగా కావాలి. రైతన్నే బాగుంటుందని గ్రామ ప్రజలు కూడా చెప్తున్నారు. అవి మేము నోట్ చేసుకుంటాం. ఏ విధంగా జరుగుతుంది ప్రచారం? మాత్రం మంచిగానే జరుగుతుంది. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. రోజు రోజు మేము కూడా యువ చైతన్యవంతులు కూడా మాకు రోజు రోజు కొంతమంది యాడ్ అవుతున్నారు. ఇదే విధంగా మేము కొనసాగిస్తాం. ఖచ్చితంగా గెలుపు దిశగా మేము వెళ్తాము. మీరు ఒక మేనిఫెస్టో పెట్టుకున్నారు, మీ సపరేట్ గా ఏమున్నాయి దాంట్లో? మేనిఫెస్టోలో చెప్పినా అండి, ఇప్పుడు రోడ్లు కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీలో కంప్యూటర్ అవి ఎట్లా బిల్లు ట్యాక్స్ పే చేస్తున్నాం, ఏ విధంగా ఎంత ఉందనే ప్రజలకు కూడా తెలియట్లేదు. అది తెలియజేస్తానికి ఎంత ఉంది దాన్ని రిసీవ్ చేసుకున్నాం. అదేవిధంగా గ్రామంలో మౌలిక సదుపాయాలు కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, వారానికి ఒకసారి పారిశుద్ధ్య నీటి వాటర్ లైన్స్ అవి క్లీన్ చేయించడం కానీ, ఇంకోటి ఏంటంటే 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా చాలా మంది గ్రామంలో ఉన్నటువంటి షుగర్ వ్యాధస్తులు కావచ్చు, కిడ్నీ వ్యాధస్తులు కావచ్చు, గ్రామంలో చాలా మంది వైద్య సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి మనిషికి ఒక 3 నెలలకు ఒకసారి బాడీ స్ట్రక్చర్ హెల్త్ చెకప్ అనేది కంపల్సరీగా ఉండాలి. కాబట్టి 3 నెలలకు ఒకసారి మేము ఖచ్చితంగా షుగర్ టెస్ట్ కానీ, క్రియాటిన్ టెస్ట్ కానీ, కిడ్నీ పరీక్ష కానీ మేము ఈ ఉచిత సదుపాయం అందజేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాం. దీని గురించి ఇక్కడ పిహెచ్సి సెంటర్ ఏమైనా ఉందా? ప్రాథమిక ఆరోగ్యం లేదు, ఉన్నది. కాకపోతే వారానికి ఒకసారి శనివారం వస్తున్నారు. కాకపోతే 3 నెలలకు ఒకసారి మేము మా వంతుగా అంటే మా సొంత నిధులతో అలాంటి ఏమన్నా ఇక్కడికి తీసుకొచ్చే ప్లాన్ ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా తీసుకొచ్చి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా, భవనానికి కూడా కృషి చేసి అప్ టు డేట్ నెలకి చెకప్లు చేయిస్తూ వాళ్ళతో పాటు కూడా 3 నెలలకు భారీ పెద్ద క్యాంపు నిర్వహించి ప్రజల ఆరోగ్యాల దిశగా మేము వెళ్తాము. మా గుర్తు వచ్చేసి 4వ నెంబర్ ఫుట్బాల్ గుర్తు అండి. ఖచ్చితంగా నేరడ గ్రామ ప్రజలు ఒక్కసారి యువతకు అవకాశం ఇవ్వండి. ఈసారి మాకు అవకాశం ఇస్తే మేము ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఏదో చేస్తాం చూస్తాం అని కాదు, ఇచ్చింది ఖచ్చితంగా మేము నెరవేరుస్తాం. చెయ్యకుంటే మమ్మల్ని ప్రజలు ఎక్కడ నిలదీసినా పర్వాలేదు, ఖచ్చితంగా చేయకుండా మీ రాజీనామాకైనా సిద్ధపడతామని తెలియజేస్తాం. గ్రామ ప్రజలు తనని ఆశీర్వదిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తానని, గ్రామాల్లోని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నారు వీరమల్ల అరుణ్ కుమార్ గారు. తెలియజేయండి ఏమనగా, మద్యం కానీ మా పైసలకు కానీ అమ్ముడు పోకుండా నేటి తరానికి యువత చాలా అవసరం కాబట్టి మద్యానికి డబ్బుకి లొంగిపోకుండా ఖచ్చితంగా యువత మాత్రం ఓటు వేయాలి. ఇట్లాంటి యువతరానికి రేపు చైతన్యవంతులుగా చేయాలని ఈ మద్యం
మత్తులో ఉండకుండా బానిసత్వం కాకుండా ఇచ్చే 2000 రూపాయలకి 5 సంవత్సరాలుగా మనం లొంగిపాటు ఉండాల్సి వస్తుంది. రోజు కేవలం 1 రూపాయే మనకు పడేది. ఎక్కడ అభ్యర్థి తీసుకున్నా కూడా మళ్ళీ సర్పంచ్ గెలిచినా కూడా వీడు నా దగ్గర 2000 తీసుకున్నాడు కాబట్టి చేసే పని కూడా 3 రోజుల వరకు చేయడని ఈరోజు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మద్యానికి డబ్బు లొంగకండి. ఖచ్చితంగా యువతరానికి మీ డబ్బు మూల్యం కాదని తెలియజేస్తున్నా.